మళ్ళా కింద బండ మీద ఒకటి, మళ్ళీ పోయి మన కొండలు ఒకటి పెట్టింది. ఇక అక్కడ నుండి ఎక్కడ ఎండి పోయాము. ఈ బండ కింద అంటే ఇంకా ఎడతా అది ఇట్లా బాట పోయింది ఎంత తొలత బాట, ఇదే బాట ఎల్లనికి వెళ్ళి. ఇప్పుడు అక్కడ ఓనికి వస్తుందా? రాదు, సీర అంతా కంప నిండింది. ఇప్పుడు అలా ఇట్లా పోయి ఆ కుంట మీద తిరిగిపోతే కనిపిస్తుంది. బండ ఇట్లా ఎక్కిరానికి ఉండదు చూడు, అన్ని దాల్పట్టెలు సున్నపట్టెలు కూడా ఆడికి వస్తే అన్ని కనిపిస్తాయి. తాత ఇక్కడ మీ పొలాలు ఉన్నాయా? మాది అక్కడ ఉండవు. ఇక్కడ పూజారులు మీరేనా? మేమే ఉంటాం. ఈడ నిన్న జాతర జాతర వ్యవసాయం ఇట్లా చేస్తుంటాం. ఈ 15 కొరకు ఇప్పుడు యాది తగ్గకుండా అయింది. నిన్న జాతర బాగైందా తాత? మస్తు జాతర అయింది. ఆడికి దుఃఖాలే పడింది కదా. ఒక్కటే రోజు ఉంటుందా తాత జాతర? ఒక్కటే నాడు అయింది. కానీ పురా మంది చాలా మంది వస్తారు కదా, చాలా మంది పురా ఎక్కటెక్కటోళ్ళు వస్తారు. గవర్నమెంట్ ఆధీనంలో నడుస్తుందా మీ లెక్కలు? నేను ఇది గుడి ఇంకా గవర్నమెంట్ లెక్కలు కాలే. సీసీ రోడ్లు వేసారు కదా, అట్లానే అంటారు. సీసీ రోడ్ ఆయన వస్తే ఏపిస్తామంటారని మొక్కుకున్నాడు. ఎవరు? ఇక్కడ వెంకటపురం ఆయన రెడ్డి ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే ఆయన ఉండే రాజేందర్ రెడ్డి, ఎస్ఆర్ రెడ్డి. ఎస్ఆర్ రెడ్డి వాళ్ళ అన్న వచ్చిండే నిన్న. మంచిగా చేయండి పెద్ద మనిషి అంటానని అన్ని చెప్పారు. చేస్తున్నావు కదా సార్ అంటున్నాడు. అక్కడికి వచ్చి హనుమాన్లు అక్కడికి వచ్చి పూజ చేసుకొని. ఇప్పుడు ఈ జాతరకు అదే మన ఇన్కమ్ వస్తే మీరే తీసుకొని దాన్ని రోజు పూజ చేసుకుంటూ ఉంటారేమో. దీని మీద ఎన్నో ఇది చేసిండే గుడి కట్టిపోయినకి. అక్కడ తిరుపతి వాళ్ళని దొరికొచ్చిండ్రి, అంతా కొచ్చుకపోయిండ్రు. కడతారా వాళ్ళు? అంటే కడతారు కానీ లేట్ అవుతుంది. ఇక ఎట్లయితుంది కానీ అదైతే పట్టు పట్టిండ్రు వాళ్ళు. వీళ్ళు పైసలు ఇచ్చేసిండ్రు గవర్నమెంట్. అవును, ఇక గుడి కట్టిందంటే గవర్నమెంట్ లెక్క పడుతుంది. జాతర ప్రతి సంవత్సరం పెత్తరమాస రోజే అవుతుందా? ఇప్పుడు సంవత్సరంలో 1 or 2 వస్తాయి కదా. ఓసారి 3 వస్తాయి, ఓసారి 2 వస్తాయి. అంటే ఆదివారం అమావాస్య రోజు అవుతుందా? ఆదివారం అమావాస్య ఉన్నప్పుడే అవుతుంది జాతర. ఉత్తప్పుడు కావు. ఎప్పుడు తన తిథి కలిసి వచ్చిందంటే అప్పుడే. ఆదివారం అమావాస్య అమావాస్యని ఇదివరకు అయిపోతుండేది. గర్భగుడి ఇక్కడ వస్తుండే, అక్కడ నడమలేమో వెనకకి దేవుళ్ళు వస్తుండే. అంతా కొలుసుకపోయి రాసుకపోయి ముక్కు ఇట్లా. కాకపోతే లేట్గా వచ్చేమో అది. వీళ్ళు అప్పుడు గెలవలే కదా ఆయన.